ఓటీటీ మూవీస్ రివ్యూ. ఫస్ట్ వచ్చి 'ఉద్వేగం' అని ఒక కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. ఇది మన తెలుగు మూవీనే. అంత చిన్న చిన్న క్యారెక్టర్స్ అందరూ ఉంటారు. ఇందులో సురేష్ గారు జడ్జిగా యాక్ట్ చేస్తారు. ఆయన చాలా కామెడీ పండిస్తాడు. అండ్ హీరోగా చేసిన క్యారెక్టర్ కూడా బాగుంది. ఇది ఒక రేప్ అటెంప్ట్ చేసిన నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళలో ఒకడు మంచోడు ఉన్నాడా లేదా అనేది మూవీ ఉంటుంది. గుడ్ మూవీ టు వాచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా 'జాబిలమ్మ నీకంత కోపం' అని టైటిలే చాలా క్యాచీగా లేదు. యాక్చువల్లీ ఇది తమిళ్లో అట్లా అదే పేరు పెట్టేసింటే భేదం అనిపించింది. ఒక మూవీ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీగా చాలా డిఫరెంట్ అటెంప్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వల్ నుంచి అంత ఏదో గజిబిజిగా ఉంటుంది. కొన్ని పాయింట్లు అసలు మనకి ఇదేంటారు బాబు కూర్చొని మాట్లాడకుండా అయిపోద్ది కదా అనిపిస్తుంది. బట్ ఓకే టు వాచ్. నెక్స్ట్ టెస్ట్ అని నెట్ఫ్లిక్స్లో మూవీ ఉంది. ఇదైతే మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తారు. లైక్ మాధవన్, సిద్ధార్థ్ అండ్ నయనతార యాక్ట్ చేశారు. ప్లాట్ అయితే బాగుంటుంది. ఒక ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఈ యొక్క 3 క్యారెక్టర్స్ లైఫ్ అంతా ఎలా రివాల్వ్ అయింది అన్నట్టు ఉంటుంది. అది కూడా ప్లాట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేదు. లాస్ట్లో విజయానంద్ రోడ్ లైన్స్ వాళ్ళ లైఫ్ స్టోరీ మీద విజయానంద్ సినిమా తీశారు. దీంట్లో అయితే హీరోగా వేరే వాళ్ళని చూస్ చేసుకుంటే బాగుండదు అనిపించింది. అండ్ కొంచెం టైట్ స్క్రీన్ ప్లేతో కొంచెం చాలా గుడ్ థింగ్స్ ఉంటాయి కదా లైఫ్ స్టోరీలో, అవన్నీ తీసుంటే బాగుండదు అనిపించింది. బట్ ఇది ఓకే నాట్ దట్ గుడ్ అనిపించింది. థ్యాంక్ యూ.